నమస్కారం. క్లూస్ టీవీకి స్వాగతం. రోడ్డు ప్రమాదాల నివారణపై విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు ట్రాఫిక్ పోలీసులు. దానిలో భాగంగా విజయవాడ సిటీలో కొద్ది రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సిటీ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ హెల్మెట్ వాడకుంటే జరిమానా విధించడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తున్నారు. పనిలో పనిగా హెల్మెట్ వినియోగంతో పాటు పెండింగ్ ట్రాఫిక్ చలానాలపై కొరడా జలిపిస్తున్నారు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు. విజయవాడ సిటీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అప్పటికప్పుడు పెండింగ్ చలానాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్పెషల్ డ్రైవ్ ద్వారా పెండింగ్ చలానాలు, హెల్మెట్ ధరించని వారి నుంచి పెనాల్టీలు వసూలు చేస్తున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఏపీలో వాహనదారులు హెల్మెట్ నిబంధనలను పోలీసులు అమలు చేయకపోవడంపై ఈ మధ్య హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హెల్మెట్ వాడకాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోవడం లేదని మండిపడింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చాలా మంది హెల్మెట్ లేకపోవడం వల్ల 667 మంది మృతి చెందారని పిటిషనర్ తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. దాంతో హెల్మెట్ మస్ట్ రూల్ ను పక్కాగా అమలు చేసే పనిలో పడ్డారు. హెల్మెట్ రూల్ ని తప్పనిసరి చేస్తూ స్ట్రిక్ట్ గా డ్రైవ్ చేపట్టారు. ఓవైపు అవగాహన కల్పిస్తూనే మరోవైపు జరిమానా విధిస్తున్నారు.